టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ని ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేసి తన మిత్రుడైన మహేష్ కుమార్ గౌడ్ని టీపీసీసీ పదవి వరించేలాగా చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మరియు మహేష్ కుమార్ గౌడ్ మధ్య చాలా విభేదాలు వస్తున్నాయని, వాళ్ళ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, ఆ గ్యాప్ ఎందుకు పెరిగిందో కూడా తెలియకుండా కొంత కాంగ్రెస్ నేతలే అయోమయమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ పైన అనేక విధాలుగా మీడియాలో మరి వార్తలు కథనాలు రాస్తూ ఉన్నారు. వాటిపైన కాంగ్రెస్ నేతలు అసలు స్పందించట్లేదు. ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ పైన డిజాస్టర్ అంటూ వార్తలు రాస్తున్న వార్తా ఛానళ్ల పైన కానీ ఆ వివాదం పైన కానీ ఒక కాంగ్రెస్ నేత కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. వాటిపైన మిగతా మీడియాలు స్పందించడం ద్వారా కొంతమంది కాంగ్రెస్ నేతలు స్టాండ్ విత్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ తనకి సపోర్ట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి వర్గం మాత్రం ఎటువంటి స్పందన లేకుండా అలానే ఉంది. ఇప్పటికే పార్టీలో అంతర్గత వివాదాలకి కేర్ అడ్రస్గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్టీలో ఏవైతే నామినేట్ పదవులు కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, వాటన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఉద్రిక్త కొనసాగుతూ ఉంది. పార్టీలో మాకు పదవి రాలని కూడా సీనియర్ నేతలు అసంతృప్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పైన అనేక విధాలుగా వార్తలు వదంతాలు వస్తూ ఉంటే మరి పార్టీ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు వీళ్ళంతా ఎందుకు స్పందించట్లేదని కూడా కొంత ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఇటు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన ఏవైతే వాళ్ళిద్దరు కూడా స్నేహబంధంగా ఉంటారు, వాళ్ళిద్దరు కూడా ఒకే మాటలో వెళ్తూ ఉంటారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు కోరి మరియు మహేష్ కుమార్ గౌడ్ని టీపీసీసీ అధ్యక్షులు చేయాలని ఒక పట్టుబట్టి కూడా ఆయనను అధ్యక్షులు చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సిచ్చు పెట్టిందే అంశం ఏంటి అని కూడా చాలా వరకు లోతట్టు పరిశీలన చేస్తే భూ సంబంధించిన వివాదాలే అన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతూ ఉన్న కొంత విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సీఎం రేవంత్ రెడ్డి సలహాలు తీసుకోకుండా, ఎమ్మెల్యేల సలహాలు తీసుకోకుండా డైరెక్ట్ డిసిషన్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకుంటా ఉన్నారు. దానివల్లనే కొంత వర్గాలుగా ఏర్పడతా ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ నేతల ఏవైతే గందరగోళం ఉందో ఆ గందరగోళంలో కూడా భూ సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలనే ధ్యేయంతో, అంటే అక్కడ ఉన్న నేతల సంబంధించిన విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకతాటిపైన నేతలను తీసుకురావాలని ఇటు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ నిర్ణయాలే అక్కడ మిగతా నేతలకి, సీనియర్ నేతలకి నచ్చట్లేదు అన్నట్టుగా కొంత వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏమైనా కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడం మరిన్ని వదంతాలకి దారితీస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఏదైతే విభేదాలు అయితే తారస్థాయికి చేరిన పరిస్థితి కనబడతా ఉంది. నిన్న కూడా గాంధీ భవన్లో చూసాం మనం, మైనార్టీ సంబంధించిన నేతలు కూడా ఏదైతే అక్కడ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ నేతలు కూడా కొంత ఘర్షణకి లోనైన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటికి తీసుకురావాలనే లక్ష్యంతో ఇటు టీపీసీసీ అధ్యక్షులు కొన్ని నిర్ణయాలు, ఏకతాటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అవి నచ్చని మిగతా వర్గ నేతలు సైలెంట్గా ఉంటూ ఎలా ముందుకెళ్తుందో చూద్దాం అనే విధంగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కీలకంగా మహేష్ కుమార్ గౌడ్కి సొంత నేతలు, అంటే సొంత నియోజకవర్గం లేకపోవడము, తనకంటూ ఒక క్యాడర్ ఏర్పరచుకోకపోవడము, తను ఒక కార్పొరేటర్గా కూడా గెలవని వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షులుగా ఏకంగా అవ్వడము, తనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడము, కొంత ఒత్తిడిలో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. తనకి నేతల సహాయం అందట్లేదు, తనకి సలహాలు ఇచ్చేటోళ్ళు కూడా ఎవరు లేరు అనే విధంగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఈ అన్నిటి గుర్తించి మరి తనకి ఏదైతే ఇవన్నీ వదంతాలు వస్తూ ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా ప్రణాళిక చేస్తూ ముందుకెళ్తుందా, లేకుంటే ఇదే వివాదాలతోనే కాంగ్రెస్ పార్టీ మరింత విడిపోతుందనే కూడా చూడాల్సిన పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది.